చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. భూతాలు, భూస్థాపితాలు, ప్రేతాలు, పిచ్చి ప్రేలాపనలు, దయ్యాలు, దిక్కుమాలిన వ్యాఖ్యలు ఇవేవి కొత్త సినిమా టైటిల్స్ కావు. ఏపీ పాలిటిక్స్లో పదే పదే అదే పనిగా వినిపిస్తున్న మాటలు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నది ఎవరో భూత వైద్యుడు అనుకుంటున్నారా? కానే కాదు, సాక్షాత్తు మన సీఎం గారు. అది పారిశ్రామికవేత్తల సమావేశమైన, ప్రభుత్వ కార్యక్రమమైన, పార్టీ కార్యక్రమమైన, ఆఖరికి తన ఇంట్లో సొంత కార్యక్రమమైన ఆయన నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇంకా ఆ భూతం ఉంది, ఆ భూతాన్ని శాశ్వతంగా తరిమేస్తా, భూస్థాపితం చేస్తా. ఈ భూతం భజనతోనే ఏడాది కాలం గడిపేశారు. అసలు చంద్రబాబు భూత వైద్యుడి అవతారం ఎందుకెత్తారు? రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిజమైన భూతం ఎవరు? రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేస్తున్న భూతాల అధినాయకుడు ఎవరు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, మేనిఫెస్టో అంటే ఏంటి? ఒక నాయకుడి దృష్టిలో అదో చిత్తు కాగితం. ఎన్నికల్లో ఆ హామీలు ఈ హామీలను డప్పు కొట్టడం, ఎన్నికల్లో గెలవగానే ఆ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసేయడం, హామీల గురించి ప్రశ్నిస్తే నాలుక మందమని ఎదురుదాడి చేయటం. ఇది ఆ నాయకుడి సొంత డిక్షనరీలో మేనిఫెస్టోకి అర్థం. ఇక మరో నాయకుడి దృష్టిలో మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్. ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి తిరిగి ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి ఇది మా మేనిఫెస్టో, ఇన్ని హామీలు నెరవేర్చాం, మీ ఇంటికి ఇంత లబ్ధి చేకూర్చాం అని గర్వంగా చెప్పుకోవడం. ఇది ఇంకో నాయకుడి డిక్షనరీలో మేనిఫెస్టోకి ఉన్న మీనింగ్. ఆ ఇద్దరూ మరెవరో కాదు, ముందుగా చెప్పుకున్నది చంద్రబాబు గురించి, ఆ తరువాత చెప్పింది జగన్ గురించి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినట్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఇంటింటికి ఎమ్మెల్యేలను పంపించి సంక్షేమ పథకాలు, సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారట. ఇదే సమయంలో హామీల అమలు ఎక్కడా అని కూటమి ఎమ్మెల్యేలను నిలదీయాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఇంతకీ మేనిఫెస్టోకి అర్థం మార్చిందెవరు? ఇంటింటికి వెళ్ళి కూటమి ఎమ్మెల్యేలు ఏం చెబుతారు? ఆ బాండ్లపై ప్రజలు నిలదీస్తే ఏం సమాధానమిస్తారు? ప్రజలు చెప్పులతో కొట్టేలా ఉన్నారని ఆ టీడీపీ నేత ఎందుకన్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, సిబిఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్కు చోటు లేదు. గంజాయి పండిస్తాం, గంజాయి అమ్ముతామంటే తాట తీస్తాం, ఆడబిడ్డలను వేధిస్తామంటే అలాంటి వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నాం. బహిరంగ సభల్లో చంద్రబాబు కొట్టే ఇలాంటి డైలాగులకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి అస్సలు పోలిక ఉండదు. ఆయన వచ్చాకే క్రిమినల్స్ కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. ఆయన వచ్చాకే గంజాయి హాయిగా సాగవుతుంది. ఆయన వచ్చాకే ఆడబిడ్డలపై వేధింపులు పెరుగుతాయి. అయినా లా అండ్ ఆర్డర్ అంతా అదుపులోనే ఉన్నట్లుగా కవరింగ్ ఇస్తుంటారు. ఇంతకీ నాణ్యమైన మద్యం అందిస్తా అన్న నాయకుడు దేశంలో బాబు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? పొలిటికల్ క్రిమినల్స్ ఎక్కువగా ఏ పార్టీలో ఉన్నారు? సారా నుంచి మద్యం, గంజాయి వరకు ఎవరి హయాంలో విచ్చలవిడిగా సరఫరా అవుతోంది? తేల్చేద్దాం గన్ షాట్గా. అయ్యా సీఎం గారు, ఏడాదైంది, రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు. ఏంటి సార్? ఆ భూతం ఉంది, అందుకే రావట్లేదు. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఆ భూతం అడ్డుకుంటోంది, అందుకే నెరవేర్చడం లేదు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలని ఊదరగొట్టారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీకుతున్నారు. ఏంటి సార్? దీనికి కూడా ఆ భూతమే కారణం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులెందుకు చేస్తున్నారు? దానికి కూడా ఆ భూతమే కారణం. అభివృద్ధి దిశగా అడుగులు ఎప్పుడు వేస్తారు? ఆ భూతాన్ని భూస్థాపితం చేశాక. ఇది భూత వైద్యులు శ్రీ 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 చంద్రబాబు గారి తీరు. ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూల నుంచి పారిశ్రామికవేత్తలతో సమావేశాల దాకా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఆ భూతం మాట తప్ప నోటి వెంట మరో మాట రావడం లేదు. ఆయన గారి నోటి నుంచి ఆ మాట రావడమే ఆలస్యం. ఇటు ఈనాడు, అటు ఆంధ్రజ్యోతి వేపాకులు మంత్రించిన నిమ్మకాయలతో రెడీ అయిపోతున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, పాలన చేతకాక, అభివృద్ధి ఊసేలేక భూతం కబుర్లు, భేతాళ కథలతో కాలం గడిపేస్తున్నారు. నిజానికి అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలకు సరికొత్త అర్థం చెప్పిన నాయకుడు భూతమా? అభివృద్ధి, సంక్షేమాన్ని ఎగరగొట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న నాయకుడు భూతమా? ఎవరు భూతం? ఎవరిని భూస్థాపితం చేయాలి?
కూటమికి ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు. అందులో టీడీపీకి ఊహించని మెజారిటీ ఇచ్చారు. చంద్రబాబును ఇంకోసారి సీఎంను చేశారు. సంక్షేమానికి అభివృద్ధికి ఇక తిరుగే ఉండదని ప్రజలతో పాటు ఈవీఎంలు కూడా సంతోషించాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారని ప్రజలతో పాటు ఈవీఎంలు ఆశించాయి. కానీ ప్రజల ఊహలు, ఈవీఎంల ఆశలు అన్నీ తారుమారయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ జగన్ జపం చేయడం మానలేదు. బాబు గారు తన చేతగానితనాన్ని గత ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఆర్థిక విధ్వంసం, అరాచకం లాంటి మాటలతోనే ఏడాదంతా గడిపేశారు. ఇప్పుడు కొత్తగా భూతం అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు. అప్పట్లో సీఎంను సైకో అన్నారు, ఇప్పుడు భూతం అంటున్నారు. వాళ్ళ భాష, వాళ్ళ భావదారిద్ర్యం, వాళ్ళ రాజకీయం అంతే. ఇది పొలిటికల్ జన్యుపరమైన లోపం. దమ్మున్న నాయకుడు, విజనున్న నాయకుడు తన సత్తా ఏంటో పాలనలో చూపిస్తాడు. కానీ ఇలా గత ప్రభుత్వాలపై నెపం నెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూడడు. భూతం భూతం అంటూ చంద్రబాబు పదే పదే అనడం చూస్తుంటే ఇతనేమైనా భూత వైద్యుడా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఈయన గారు ఆ మాట అనగానే అవును అదే నిజమన్నట్లుగా తమ కరపత్రాల్లో భారీ హెడ్డింగ్లతో వార్తలు రాయడం చూస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిజం మానేసి భూత వైద్యుడికి వేపాకులు, మంత్రించిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు సప్లై చేసే వ్యాపారం మొదలుపెట్టాయా అన్న అనుమానం కూడా కలుగుతోంది. లేకపోతే ఏంటి సార్, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి భూత వైద్యం, క్షుద్ర పూజ చేతబడనే స్థాయికి ఎదిగిపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మీ పార్టీ కార్యకర్తలకు భూత ప్రేత కథలు చెప్పారంటే సరే, పారిశ్రామికవేత్తలతో భేటీల్లోనూ ఇవే సోది చెబితే గొర్రెల్లా తలలూపుతారా? అసలు భూతాలెవరో వారికి తెలియదా? ఎవరి హయాంలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టిందో వారికి తెలియదా? ఏ ప్రభుత్వంలో పెట్టుబడుల వరద పారిందో ప్రజలకు తెలియదా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రబాబు భూత వైద్యుడి అవతారం ఎందుకెత్తారు? క్వశ్చన్ నెంబర్ 2, ఏడాదిగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న భూతం ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3, భూత వైద్యుడికి ఈనాడు, ఆంధ్రజ్యోతి అసిస్టెంట్లుగా మారాయా? క్వశ్చన్ నెంబర్ 4, పాలకులు ఎలా ఉండకూడదో చెప్పే కేస్ స్టడీ ఏది? చంద్రబాబు భూతం పూజ చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సాధారణంగా ఏం మాట్లాడుతారు? రాష్ట్రం అభివృద్ధి గురించి, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి, ఇచ్చిన హామీల గురించి, తీసుకురాబోయే పరిశ్రమల గురించి, ప్రారంభించబోయే ప్రాజెక్టుల గురించి, అమలు చేసే పథకాల గురించి ఇవే కదా మాట్లాడాలి. కానీ మన చంద్రబాబు గారు మాత్రం ఆ భూతం మళ్ళీ రాదని హామీ ఇస్తున్నా, ఆ భూతాన్ని శాశ్వతంగా తరిమేస్తా, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తా అంటూ పదే పదే మంత్రించిన నిమ్మకాయల మాటలు మాట్లాడుతున్నారు. అంటే బాబు చేస్తున్నది భూత వైద్యమా, లేక భౌతికంగా లేకుండా చేసే కుట్ర అన్న అనుమానం కూడా కలుగుతోంది. నిజానికి ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఇలాంటి వ్యాఖ్యలను ఇటు ప్రజలైనా, అటు పారిశ్రామికవేత్తలైనా హర్షిస్తారా, స్వాగతిస్తారా? ఏంటి సార్ ఇది? ఏం భాష సార్ ఇది? భూతాలు, ప్రేతాల గురించి మాట్లాడడానికి మీరు ముఖ్యమంత్రా, లేక భూతాల మాంత్రికుడా? నిజానికి ఈ భాష మాట్లాడుతున్నందుకు చంద్రబాబే కాదు, ఈ భాషను అదే పనిగా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏడాదిలో ఏం ఓడబొరిచారో బాబు అండుకో చెప్పుకోవాలి. ఎన్ని హామీలు నెరవేర్చారో డప్పు కొట్టుకోవాలి. ఎన్ని పరిశ్రమలు ఏ స్థాయిలో పెట్టుబడులు తెచ్చారో ఓదరగొట్టుకోవాలి. ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో భజన చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటో దండోరా వేసుకోవాలి. ఎంత సంపద సృష్టించారో సెలవివ్వాలి. అవేవీ లేనప్పుడు, ఇవేవీ చేయటం చేతగానప్పుడు, చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి భూత ప్రేత పిశాచ భేతాల మారే డం డం ఝాంఢం భం భం అని శ్మశానాల్లో చిందులు వేస్తారు. సరే, కాసేపు మన సీఎం గారి భాషలోనే ఆ భూతం గురించి మాట్లాడుకుందాం. అసలు రాష్ట్రానికి పట్టిన భూతం ఎవరో తేల్చేద్దాం. గ్రామ సచివాలయాలు అన్న విప్లవాత్మక వ్యవస్థకు పురుడు పోసిన నాయకుడు భూతమా? అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న నాయకుడు భూతమా? ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా నిలిచే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు భూతమా? వాలంటీర్లకు 5,000 కాదు 10,000 పారితోషికం ఇస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను కనుమరుగు చేసి ఏకంగా 2,60,60,000 మంది పొట్టగొట్టిన
కొట్టిన నాయకుడు భూతమా. నాడు నేడు పేరుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, టొఫెల్ లాంటి సంస్కరణలతో పేద పిల్లలకు పెద్ద చదువులు ఉచితంగా అందించి ఐక్యరాజ్య సమితి వరకు వారిని తీసుకెళ్లిన నాయకుడు భూతమా. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దు, అది తమలాంటి ధనవంతుల పిల్లలకు మాత్రమే అంటూ పూర్తిగా ప్రభుత్వ బడులను, పేద పిల్లల చదువులను నిర్వీర్యం చేస్తున్న నాయకుడు భూతమా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదింటి అక్క చెల్లెమ్మలకు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన నాయకుడు భూతమా. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే సెంటు కంపంటూ వారిని తరిమి తరిమి కొట్టిన నాయకుడు భూతమా. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించే దిశగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి అందులో 5ని పూర్తి చేసిన నాయకుడు భూతమా. పీపీపీ విధానంలో ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టి పేద విద్యార్థుల ఆశలకు గండి కొడుతున్న నాయకుడు భూతమా. రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాణిజ్యం, ఉపాధి కల్పించేలా 4 పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మాణం చేపట్టిన నాయకుడు భూతమా. వాటిని ప్రైవేటు వారి చేతుల్లో పెడుతున్న నాయకుడు భూతమా. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించే ఉద్దేశంతో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీతో 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించిన నాయకుడు భూతమా. అధికారంలోకి రాగానే ఆ సంస్కరణలు అన్నింటినీ నిర్వీర్యం చేసి వైద్య వ్యవస్థను ప్రైవేటు చేతుల్లో పెడుతున్న నాయకుడు భూతమా. మద్యం ధరలు పెంచి బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు పూర్తిగా ఎత్తేసి మద్య నియంత్రణకు కృషి చేసిన నాయకుడు భూతమా. బెల్ట్ షాపులు, పర్మిట్ రూములకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మద్యం ఏరులై పారిస్తున్న నాయకుడు భూతమా. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించిన నాయకుడు భూతమా. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,66,000 కోట్ల అప్పులు చేసిన నాయకుడు భూతమా. 99% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసిన నాయకుడు భూతమా. గెలవగానే ఒకసారి మేనిఫెస్టోను మాయం చేసి రెండోసారి సూపర్ 6 హామీల గురించి ప్రశ్నిస్తే వారికి నాలుక మందమని ఎదురుదాడి చేసే నాయకుడు భూతమా. రికార్డు స్థాయిలో 1,30,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు భూతమా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి ఏడాదిలో 3 లక్షల ఉద్యోగాలు ఓడబెరికిన నాయకుడు భూతమా. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు తనకు తానుగా సృష్టించుకున్న భూతాన్ని చూసి చిన్నపిల్లాడు రాత్రుళ్ళు భయపడినట్లుగా భయపడుతున్నారు. ఆ భయం పోవాలంటే వేపాకు, మంత్రించిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మెడలో ఆంజనేయ స్వామి బిళ్ళ అవసరం లేదు. జస్ట్ భూత ప్రేత పాలిటిక్స్, క్షుద్ర రాజకీయాలు మానుకోవాలి. అప్పుడు ఏ భూతానికి భయపడాల్సిన పని లేదు. భూత ప్రేత పిశాచ గణంపై ఒట్టు, ఇది మాత్రం గన్ షాట్. దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను ఒక వేస్ట్ పేపర్లా మార్చేశారు కొందరు పార్టీ అధినేతలు. ఎన్నికలకు ముందు ఎన్నో చెబుతాం, అధికారంలోకి వచ్చాక అన్నీ గాల్లో కలిపేస్తాం. ఇది కొందరు నాయకుల తీరు. ఎలాగో ఇచ్చేది లేదు, చచ్చేది లేదు కాబట్టే 100 హామీలు గుప్పిస్తుంటారు. అధికారంలోకి రాగానే అరకొరగా నెరవేర్చి చేతులు దులిపేసుకుంటారు. చరిత్రలో తొలిసారి కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, గెలిచిన తరువాత 5 ఏళ్లు అధికారం పూర్తి కావస్తున్న సమయంలోనూ ఏది సార్మా మేనిఫెస్టో అని సగర్వంగా చూపించిన ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్సీపీ. గెలవగానే పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు గారికి దీని విలువ తెలియకపోవచ్చు. ఈసారి గెలిచిన తరువాత కూడా ఎక్కడో ఒక దగ్గర సూపర్ 6 గురించి ప్రస్తావిస్తున్నా, హామీల అమలుపై బేద ఏడుపులు ఏడుస్తున్నా, 1-2 హామీలు అరకొరగా నెరవేరుస్తున్నా అదంతా జగన్ ఒత్తిడితోనే జరుగుతోంది. ఇందులో నో డౌట్. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తమ ఎమ్మెల్యేలను పంపేందుకు కూటమి సిద్ధమైంది. 143 హామీల అమలు సంగతిపై ప్రజలంతా నిలదీయాలంటూ వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దీంతో ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. అసలు మేనిఫెస్టోకి బాబు భాషలో అర్థమేంటి? ఆ క్యూఆర్ కోడ్ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోందా? కూటమి ఎమ్మెల్యేలు మేనిఫెస్టో బాండ్లు తీసుకుని ఇంటింటికి వెళ్ళగలరా? ఆ మైదుకూరు టీడీపీ నేత గ్రౌండ్ రియాలిటీని ముందే చెప్పారా? ఎన్నికల్లో సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా గంపగుత్తగా హామీలు గుప్పించడం, ఎన్నికల తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి ప్రశ్నిస్తే నాలుక మందమంటూ ఎదురుదాడి చేయడం, ఈ తరహా రాజకీయాలకు కాలం చెల్లింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు. హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని గట్టిగా ప్రశ్నిస్తారు. జనంలోకి వెళ్లడం అంటే ఎల్లో మీడియాలో మేనేజ్ చేసినంత ఈజీ కాదు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు తమ నియోజకవర్గాల్లో తిరగడానికి మొహం చెల్లక
తప్పించుకు తిరుగుతున్నారు. నాటి ఎన్నికల్లో ఇంటింటికి బాండ్లు ఇచ్చారు కదా, వాటి సంగతేంటని అడుగుతున్నారు. మొదటి నుంచి మేనిఫెస్టో విషయంలో చంద్రబాబుది ఒక్కటే పాలసీ. ఎన్నికల ముందు అమలు సాధ్యం కాని హామీలన్నీ గుప్పించేస్తారు. సంపద సృష్టి, లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొడతారు. తీరా అధికారంలోకి రాగానే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు, ఇలాంటి డైలాగులతో మేనేజ్ చేస్తారు. తాతల కాలం నుంచి జగన్ కాలం వరకు చంద్రబాబు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. కానీ గత జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోకి అర్థం మార్చేసింది. మాట ఇచ్చామంటే మడమ తిప్పేది లేదంటూ దాదాపుగా 99% మేనిఫెస్టో హామీలు అమలు చేసి చూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికలకు అదే మేనిఫెస్టోతో జనంలోకి వెళ్ళగలిగింది. జగన్ ఇచ్చిన సంక్షేమం ఆపను, అంతకు మించి ఇస్తానడంతో కూటమి ప్రజలు నమ్మారు, గెలిపించారు. కానీ గెలిచిన తరువాత బాబు సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీని అమలు చేయటం ప్రారంభించారు. ఆర్థిక విధ్వంసం, అప్పులు అంటూ డ్రామాలాడారు. అరకొరగా 1-2 హామీలు నెరవేర్చి చేతులెత్తేద్దామని ప్లాన్ చేశారు. కానీ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేరుతో వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగడంతో బాబుకు కంటి మీద కునుకు కరువైంది. కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆ క్యూఆర్ కోడ్ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోందా? క్వశ్చన్ నెంబర్ 2, ఇంటింటికి వెళ్లి కూటమి ఎమ్మెల్యేలు ఏం చెబుతారు? క్వశ్చన్ నెంబర్ 3, ప్రజలు బాండ్లపై నిలదీస్తే ఏం సమాధానమిస్తారు? క్వశ్చన్ నెంబర్ 4, జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారని టీడీపీ నేతలే అంటున్నారా? రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల పేరిట జగన్ తన మేనిఫెస్టో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఆ హామీల అమలుపైనే దృష్టి పెట్టారు. అన్ని హామీలను పట్టాలెక్కించారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆ మేనిఫెస్టోను అందరికీ కనిపించేలా ఉంచారు. 5 ఏళ్లు పూర్తయ్యే నాటికి 99% హామీలు నెరవేర్చారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ప్రతి ఎమ్మెల్యేను ఇంటింటికి పంపించారు. ఓ చేతిలో మేనిఫెస్టో, మరో చేతిలో ఆ కుటుంబానికి 5 ఏళ్లలో చేకూరిన లబ్ధి, ఈ రెండూ చూపించి మళ్లీ ఓటేయాలని కోరారు. దమ్మున్న నాయకుడు చేసే పని ఇది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఇచ్చిన హామీల్లో 1-2 హామీలు, అది కూడా భారీగా లబ్ధిదారులను ఎత్తేసి అరకొరగా పట్టాలెక్కించారు. మిగతా వాటి సంగతి ఏంటని ప్రశ్నిస్తే చంద్రబాబు నాలుక మందమంటున్నారు. సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చేశామంటూ దబాయిస్తున్నారు. అక్కడితో ఆగారా అంటే అది లేదు. గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతూ ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలను పంపేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఎమ్మెల్యేలను పంపి సంక్షేమ ప్రభుత్వ సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారట. ఆయనకే కరకట్టులో కూర్చొని ఏమైనా చెప్తారు. జనాల మధ్యకు వెళ్లాల్సింది మేం కదా, ఏం హామీలు నెరవేర్చామని ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళి ఏం సేవలు అందిస్తున్నామని చెప్పాలి అని ఎమ్మెల్యేలు, వారి అనుచర వర్గాలు తెగ సతమతమవుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే కార్యక్రమం మొదలు పెట్టడంతో అసలు మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ క్యూఆర్ కోడ్ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోందా? అవును, అది కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకీ ఆ క్యూఆర్ కోడ్ వెనుక అంతలా ఏముంది? చంద్రబాబుకు చెమటలు పట్టించేంత మ్యాటర్ ఏముంది అంటారా? మీరు కూడా ఆ క్యూఆర్ కోడ్ ఒక్కసారి స్కాన్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మొదట 2024 టీడీపీ మేనిఫెస్టో కనిపిస్తుంది. దాని కింద అప్పట్లో టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి పంచిన బాండ్లు కనిపిస్తాయి. ఆ తరువాత గత ఎన్నికల్లో వీరావేశంతో హామీల గురించి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్లు కనిపిస్తాయి. ఇప్పుడు చంద్రబాబు మోసాలతో ప్రతి ఇంటికి కలిగిన నష్టమెంత అన్నది కనిపిస్తుంది. చంద్రబాబు ఎగ్గొట్టిన జగన్ పథకాల గురించిన వివరాలు సవివరంగా కనిపిస్తాయి. అంటే ఒక్క స్కాన్తో చంద్రబాబు మోసం మొత్తం మన కళ్ళ ముందు 70 mm ప్రత్యక్షమవుతుందన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ బాబు గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిజానికి ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలపై టీడీపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటికి బాండ్లు పంచారు. ఆ ఇంట్లో ఉండే పిల్లలు, మహిళలు మొత్తం సభ్యుల సంఖ్య ఆధారంగా ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందో లెక్కలతో సహా వేసి మరీ బాండ్లు ఇచ్చారు. అలాగనేవి మామూలు బాండ్లు కావు సార్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్
తమ స్వహస్తాలతో సంతకాలు చేసి ఇచ్చిన బాండ్లవి. అలాంటి బాండ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారో కనిపెట్టాలంటే జేమ్స్ బాండ్లు రావాల్సిందే. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. మరి సూపర్ 6తో పాటు ఆ 143 హామీల్లో ఎన్ని నెరవేర్చారో అంటే ఆ గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి అందాయో ఎవ్వడికీ తెలియదు. పెన్షన్లలో వేసిన కోత అంతా ఇంత కాదు. తల్లికి వందనమని చెప్పి చివరకు వంచన చేశారు. అంతే, మిగతా హామీలకు దిక్కుముక్కు లేదు. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేల కార్యక్రమం ఇంకా మొదలు కాకముందే గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఆ టీడీపీ నేతలే చెప్పేస్తున్నారు. మైదుకూరులో టీడీపీ కౌన్సిలర్లు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. జనంలోకి వెళ్తే చెప్పులతో కొట్టి చెప్పుల దండ మెడలో వేసేటట్లు ఉన్నారని ఆ టీడీపీ కౌన్సిలర్లు బహిరంగంగానే చెప్పేశారు. మరి ఇంటింటికి వెళ్లే కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ టీడీపీ నాయకుడేమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఎంతో గర్వంగా చెప్తాను, మా ప్రభుత్వం వచ్చి మేమేదో చేస్తామని. నేను కౌన్సిలర్ 5వ సంవత్సరం అయిపోయింది. నా వార్డు పరిస్థితి, నా దురదృష్టమో నా కర్మ బట్టి నేను 15వ వార్డు కౌన్సిలర్ పోటీ చేసి ఒక బీసీ నాయకుడిని నా వార్డు పైన బేగ కన్ను పెట్టి అందరూ కలిసి ఒక్క వర్కులు చేయకుండా నన్ను నాశనం చేసినారు. ప్రజల్లోకి పోతే చెప్పు తీసుకొని కొట్టి నా మెల్ల చెప్పులు వేసే పరిస్థితి వచ్చింది. నిజానికి చంద్రబాబు పదే పదే భూతం గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాను అంటున్నారు కదా. నిజం చెప్పాలంటే ఆయన మనసులో ఉన్న భూతం వేరు, పైకి చెబుతున్న భూతం వేరు. ఆయన గారి మనసులో ఉన్న భూతం పేరే కూటమి మేనిఫెస్టో 2024. దాన్ని కనుమరుగు చేయలేక, వెబ్సైట్ నుంచి తొలగించలేక, భూస్థాపితం చేయలేక, హామీలు అమలు చేయలేక, చేయను అని కరాఖండిగా చెప్పలేక, ప్రజల నుంచి తప్పించుకోలేక, కాడి కింద పడేయలేక, హామీలు అమలు చేసే సత్తాలేక, కక్కలేక, మింగలేక సతమతమవుతున్నారు, నిద్రలేక. ఇది మాత్రం గన్ షాట్. చంద్రబాబు మాటలకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి ఏమాత్రం పోలిక ఉండదు. ఆడబిడ్డల మీద చేయి వేస్తే తాట తీస్తారట. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలపై ఎన్ని ఘోరాలు జరిగాయి. గంజాయి పండించినా, అమ్మినా, సేవించినా తోలు తీస్తారట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ స్థాయిలో గంజాయి సరఫరా జరుగుతోంది. తాను సీఎంగా ఉంటే రాష్ట్రంలో క్రిమినల్స్కు చోటు లేదట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాయత్నాలు ఎన్ని? ఈ లెక్కన చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏపీ పూర్వపు బీహార్ను మించిపోతోంది. ఇవన్నీ చూసిన తరువాత కూడా ఇంకా డబ్బా మాటలు దేనికోసం? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చంద్రబాబుకు తెలియదా? నాణ్యమైన మద్యం పేరుతో వీధి వీధిన బెల్టు షాపులతో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ఇలాంటి డైలాగులు కొట్టడానికి అర్హులేనా? చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి కూడా అదే రిపీట్ అవుతోంది. నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించే చక్రవర్తిని మీరు చూసుంటారు. కానీ ఇక్కడ నగరం మొత్తం తగలబడుతుంటే అంతా బాగానే ఉంది, నగరం వెలిగిపోతోంది అన్న డైలాగులు కొట్టే చక్రవర్తిని చూశారా? చూస్తూనే ఉన్నారుగా. ఇంకా పేరెందుకులే, బాబు అధికారంలోకి వచ్చారంటే చాలు అరాచక శక్తులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. అసాంఘిక శక్తులు తల పైకెత్తి నడుస్తారు. గంజాయి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మద్యం ఏరులా ప్రవహిస్తుంది. బెల్టు షాపుల్లో మందు పిల్ల కాలువల్లా ప్రవహిస్తుంది. అరాచకాలకు, దాడులకు, దౌర్జన్యాలకు, హత్యలకు, హత్యాయత్నాలకు, అత్యాచారాలకు, అక్రమ కేసులకు ఇలా ఒకటేమిటి, అన్నిటికీ రాష్ట్రం స్వాగతం పలుకుతుంది. అరాచకం హాయిగా రాజ్యమేలుతుంది. ఇవన్నీ చూశాక అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న సిల్లీ క్వశ్చన్స్ అడక్కండి. ఎల్లో మీడియాకు కోపం వస్తుంది. అయినా రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్లు, అంతా ప్రశాంతంగా సాగిపోతున్నట్లు, శాంతి భద్రతల సమస్యే లేనట్లు, పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు నమోదు కానట్లు, ఆడబిడ్డలంతా క్షేమంగా ఉన్నట్లు, రాష్ట్రంలో గంజాయి పేరే వినిపించనట్లు చంద్రబాబు మాట్లాడుతారు. ఎల్లో మీడియా చూపిస్తుంది. రీసెంట్గా సీఎం గారు గంజాయి గురించి మాట్లాడారు. గంజాయి పండించినా, అమ్మినా, సేవించినా తాట తీస్తారట. అసలు ఏపీని గంజాయికి కేర్ ఆఫ్గా మార్చింది ఎవరు బాబు గారు? 2014-19 మధ్య స్వయంగా మీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడే కదా ఆ విషయం ఒప్పుకున్నారు. దేశంలో గంజాయి సరఫరాకు విశాఖ హబ్గా మారిందని వాళ్లే కదా అన్నారు. పోనీలేండి, ఏదీ సాధించలేకపోయాం కానీ కనీసం ఈ ఘనతైనా దక్కిందంటూ కేబినెట్ సమావేశాల్లో మీరే అన్నారని ఆ ఇద్దరు మీడియా ముందు చెప్పారు కదా. ఇంకా దేనికి ఈ తాట తీయడం, తోలు తీయడం డైలాగులు?
ఇక మత్తు గురించి మాట్లాడుకుంటే దేశంలో ఏ నాయకుడైనా మీ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తా, మీకు నాణ్యమైన వైద్యం అందిస్తా, మీరు నాణ్యమైన జీవితం జీవించేలా పాలన సాగిస్తా అని చెబుతాడు. కానీ దేశంలో మొట్టమొదటిసారి నన్ను గెలిపిస్తే మీకు నాణ్యమైన మద్యం అందిస్తా అని గర్వంగా చెప్పిన మొట్టమొదటి నాయకుడు చంద్రబాబే కావచ్చు. అన్నట్లుగానే అది కూడా చేసి చూపించారు. నాణ్యం సంగతి పక్కన పెడితే వీధి వీధినా సందు సందున మద్యాన్ని ఏరులా పారిస్తున్నారు. పర్మిట్ రూములు బెల్ట్ షాపులకు గేట్లెత్తేసి విచ్చలవిడిగా మద్యం అమ్మేస్తున్నారు. అలాంటి మీరు మద్యం గురించి గంజాయి గురించి మాట్లాడితే బాగోదు సార్. ఇక ఆడబిడ్డలపై చేయి వేస్తే అడ్రస్ లేకుండా చేస్తారా? ఈ ఏడాదిలో ఎంతమంది మృగాళ్లను అడ్రస్ లేకుండా చేశారు? అంతెందుకు, రాప్తాడు దగ్గర ఓ దళిత మైనర్ బాలికను 14 మంది టీడీపీ నేతలు 6 నెలల పాటు అత్యంత దారుణంగా పాశవికంగా అత్యాచారం చేస్తే ఇప్పటికీ ఆ నిందితుల్లో ఎంతమందిని పట్టుకున్నారో, ఆ కేసు ఎంతవరకు వచ్చిందో అడ్రస్ లేదు. ఇక లా అండ్ ఆర్డర్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 390 హత్యలు జరిగాయి. 766 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై హత్యలు హత్యాయత్నాలు జరిగాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై 440 అక్రమ కేసులు పెట్టారు. ఆడబిడ్డలపై 198 లైంగిక దాడులు జరిగాయి. 15 హత్యాచారాలు జరిగాయి. మరి ఇందులో ఎంతమంది నిందితుల తాట తీశారు, తోలు తీశారు, అడ్రస్ లేకుండా చేశారు? ఫైనల్గా ఒక్క మాట, సిబిఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్కు చోటు లేకపోవడం కాదు సార్, మీ పార్టీలోనే క్రిమినల్స్ ఎక్కువగా ఉన్నారట. ఇది నేను చెబుతున్నది కాదు సార్, ఏడీఆర్ నివేదిక చెబుతున్న సత్యం. 86% మంది టీడీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ షాకింగ్ వాస్తవం చెప్పింది. ముందు మీ పార్టీని ప్రక్షాళన చేసుకోండి సార్, రాష్ట్రం గురించి తరువాత మాట్లాడవచ్చు. ఇది మాత్రం గన్ షాట్.